నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు ఇప్పుడు కొంతమంది ఇళ్లల్లో బాగా పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కలిసి రాదు. ఏ పూజలు చేయకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువగా లక్ష్మీదేవి వారిని కరుణిస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటారు? ఏదైనా చేసే పూజలో తప్పు ఉండొచ్చా? లేతే మన ఆలోచనలో తప్పు ఉండొచ్చా? ఎందుకు ఆ విధంగా అయింది? ఇది చాలా సందర్భాల్లో తల్లి చాలా కుటుంబాల్లో గానీ, చాలామందికి ఇరుగు పొరుగు వాళ్ళలో గానీ వచ్చేటువంటి ధర్మ సందేహం. హ్మ్. మేము ఏ పూజలు చేయట్లేదండి వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి. మేము నిత్యము అదే ధ్యాసలో ఉంటాం, మాకేది కలిసి రావట్లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే పూర్వజన్మ సుకృతంగా చెబుతారు. అంటే నీలో ప్రవేశించినటువంటి ఆత్మ తాను చేస్తున్నటువంటి కర్మల ద్వారా దైవ సంకల్ప బలం అనేటువంటిది మనకు ఉంటుంది. ఈ రోజుల్లో ఎలా ఉంది అని అంటే, ఒక కుటుంబం నుంచి ఒక ఇద్దరో ముగ్గురో దేవాలయానికి వెళ్ళాలంటే, ఉదాహరణకు భార్యాభర్తలే దేవాలయానికి వెళ్ళాలి అని అంటే, భార్య భర్తను బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. గుడికి వెళ్ళాలి, రండి, తీసుకుని వెళ్ళండి అని ఇంట్లో వాళ్ళని కూడా. అదే ఎక్కడికైనా సరదాగా పార్టీలకో ఫంక్షన్లకు కనుక ఎవరు చెప్పక్కర్లేదు, వెళ్ళిపోతుంటారు. ఎందుకు అంత వైరాగ్యంతో ఉన్నారు అంటే, దైవ సంకల్పంలో దైవము కూడా మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలి అని అంటే, ప్రతి ఇంట్లో కూడా ఈశాన్య ప్రదేశంలో భగవత్ సంకల్పం పెట్టుకొని మనం పూజ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈశాన్యానికి అధిపతి భగవత్ స్వరూపంగా మనం భావిస్తాం. ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరం. అందులో మనిషి యొక్క ఆత్మ సంకల్పంలో జరిగేటువంటి పొరపాట్లు వాస్తవికంగా వాళ్ళు ఏ పూజలు చేయరండి, వారికి కలిసి వస్తాయి అంటే వారి యొక్క సంకల్ప బలం అంత గొప్పగా ఉంటుంది కాబట్టి వారు యోగకరమైనటువంటి పనులే చేస్తున్నారు. నేను ఎంత పూజ చేసినా ఎన్ని చేసినా నేను చెయ్యట్లేదంటే నాలో ఉన్నటువంటి సంకల్ప బలం. ఉదాహరణకు భగవంతుడికి నైవేద్యం సమర్పించాలి, తెలియనప్పుడు చేయకుండా ఉంటేనే మంచిది. తెలిసిన తర్వాత పొరపాట్లు చేస్తే ఇబ్బందులు వస్తాయి. అందుకని భగవంతుడికి నైవేద్యం సమర్పించాలన్నా, భగవంతుడికి ఏదైనా పుష్పం పత్రంతో సమర్పించాలనన్నా నిబద్ధతతో కూడుకున్నటువంటి ధర్మ ప్రయాణం అక్కడ జరగాలి. అంటే తెలిస్తే సంపూర్ణంగా చెయ్యాలి, ఒకవేళ చెయ్యకపోతే దాన్ని అక్కడితో వదిలేసేయాలి. ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు. ఏ భగవత్ స్వరూపం నాకు ఇది చెయ్యండి అని చెప్పట్లేదు. నీవు ఆత్మసాక్షిగా మంచి సంకల్ప బలంతో మనసును పెట్టి నన్ను ఒక్కసారి ఇలా నమస్కారం చేసి నాకు ఇది కావాలని అడుగు, నేను నీకు ఎందుకు చేయను అని అడుగుతుంది భగవత్ సంకల్పం. మనకు అంత టైం ఉండదు. గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటూ మన మనసు ఎక్కడో పెట్టుకొని ఇంటి దగ్గర ఎక్కడెక్కడో ఉంచుకొని నేను వచ్చేస్తున్నాను, గంటలో వచ్చేస్తాను, ఒక అరగంటలో వచ్చేస్తాను ప్రదక్షిణ చేస్తుంటాం. సంకల్పం ఏది? ఇలాంటి ప్రదక్షిణలు నువ్వు ఎన్ని చేస్తే ఏంటి ఉపయోగం? అలాగే ఎక్కడో కుటుంబ పరంగా కలిసి అందరూ కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, వెళ్తూ వెళ్తూ దెబ్బలాడుకుంటూ వెళ్తుంటాం, అక్కడికి వెళ్ళకి ఏదో తగాదాలు పడుతుంటాం, అయినా కానీ దైవ దర్శనం చేసుకుని వచ్చేస్తుంటాం. చెప్పడానికి నేను వెళ్ళి పుణ్యక్షేత్రం వెళ్ళానంటే నాకు ఏ అనుగ్రహం కలగలేదండి అంటారు. ఎలా వెళ్ళాము అనేది ముఖ్యము. అందుకని తల్లి, దైవం దగ్గరికి చేసేటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వీటన్నింటినీ అధిగమించుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళటాన్ని ప్రశాంతత అని అంటారు. అది మనకు దగ్గాలంటే మన మనసు నిబద్ధతతో కూడి ఉండాలి. మనసు నిబద్ధతతో కూడి ఉండాలి అని అంటే ఆత్మ సంకల్పం కలిగి ఉండాలి. ఆత్మ సంకల్పం చేసింది అని అంటే ఈ దేహం శుద్ధిగా ఉండాలి. దేహం శుద్ధిగా ఉంది అని అంటే నీ మనోసంకల్పం చాలా గొప్పగా ఉండాలి. మనోసంకల్పం బాగుంది అని అనుకుంటే నీవు నియమనిష్టలు కలిగి ఉండాలి. నియమనిష్టలు నీ దగ్గర ఉన్నాయనంటే భగవన్నామస్మరణ చేయడానికి మనకు అర్హత దక్కినట్టు లెక్క. ఎవరైతే ఈ విధంగా భగవన్నామస్మరణ పలుకుతారో వారికి మాత్రమే ఆ యోగ్యత దక్కుతుంది. ఆ యోగ్యత లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఎన్నేళ్లలో ఎన్ని పూజలు చేసినా కానీ భగవంతుని అనుగ్రహం రాదు. ఒక్క మాటలో చెబుతున్నాను తల్లి, ఏ ఇంట కుటుంబంలో అధికంగా అరుపులు, కేకలు, చికాకులు జరుగుతున్నటువంటి ఇళ్లల్లో భగవంతుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండదు. ఇది శాసనం, అందులో డౌట్ లేదు. కొంతమంది ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారండి. అయితే వాళ్ళు నార్మల్గా చేసుకుంటూ ఉంటారు, మిగతా వాళ్ళున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటుంటారు మేము ఎక్కువ బాగా చేసాము, వీళ్ళు ఏం చేయలేదు అని అంటుంటారు. అలా మాట్లాడినా కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఇలాంటివి చిన్న పూజ పెద్ద పూజ నేను ఎట్లా చేశాను అట్లా చేశాను అని అనుకోవటానికి ఉదాహరణకు 5 సంవత్సరాల పిల్లగాడికి ఆకలేస్తే వాడు ఎంతైతే తింటాడో అంతే తినాలి. 70 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతైతే భోజనం చేస్తారో అంతే చేయాలి. నడి వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంత తింటారో అంతే తినాలి. అంటే ఎవరికి ఎంత పడుతుందో అంతనే పడుతుంది. ఇది పెద్ద ఇది చిన్నదాని ఉండదు. ఏ పూజాక్రతువులోనూ కూడా గుర్తుపెట్టుకుంటుంది, ఏ పూజాక్రతువుల్లో కానీ స్వార్థంతో కూడుకున్నటువంటి ఆర్భాటంతో కూడుకున్నటువంటి విధంగా ఎన్ని పూజలు చేసినా నిష్ప్రయోజనమే. మనసు సంకల్పం పెట్టి మనసుతో ఒక పుష్పాన్ని తీసుకొచ్చి భగవంతు పాదాల దగ్గర పెట్టి నన్ను క్షమించు, నాకు ఈ సమస్య ఉందని చెబితే చాలు తల్లి, వెంటనే ఆ సమస్య నెరవేరిపోతుంది. అంత సంకల్పం మనకు రావాలంటే అంత అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. అందుకని
చిన్న పూజ పెద్ద పూజకి ఒక చిన్న అనుబంధం ఉంది. అందుకని తల్లిదండ్రులను అమితంగా ఎవరైతే ప్రేమించగలుగుతారో, అమ్మను అమితంగా ఎవరైతే పూజించగలుగుతారో వారికి దైవ సంకల్పాలు గట్టిగా ఉంటాయి. వారు ఏ పూజతో పని ఉండదు వాళ్ళకి. అందుకని అమ్మను ప్రేమించగలిగితే, తల్లిదండ్రులను గౌరవించగలిగి, తొలి దైవం వాళ్ళే కాబట్టి వాళ్ళ యొక్క విలువలు తెలుసుకుని నువ్వు నడుచుకోగలిగితే భగవంతుని యొక్క ఏ సంకల్పమైనా సరే నువ్వు అడగగానే నెరవేరిపోతూ ఉంటుంది. ఇది నిజం తల్లి, ఇది వాస్తవం. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో నేను పూజ చేస్తే పని అయిపోతుందా, మంత్రం తీసుకుంటే పని అయిపోతుందా, లేకపోతే భగవంతుడికి ఇన్ని సమర్పిస్తే ఇన్ని నైవేద్యాలు పెడితే నా పని అయిపోతుందా అని స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రయాణాలు తప్ప, మా అమ్మని ఎలాగ ఆరాధించాలి, మా నాన్నని ఎలాగ ఆరాధించాలి, మా తల్లిదండ్రుల దగ్గర ఎలా నేను గుర్తింపు పొందాలి, నేను ఎలా ప్రయోజకుని అవ్వాలి, వాళ్ళ రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలి అనేటువంటి ప్రశ్నలు ఎక్కడ రావట్లేదు. అందుకని తల్లి భగవంతుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ఆయన ఒకటే చెబుతుంటాడు శివపార్వతుల సంకేతంలో, నేనా కనిపించను, నీవా నన్ను చూసే ప్రయత్నం చేయవు, అందుకని నీకు సృష్టి ధర్మంలో అమ్మ నాన్న ఇచ్చాను, వాళ్ళే నేను అనుకో, కాబట్టి ఏ ప్రేమనైతే నువ్వు నాకు ఇవ్వాలనుకుంటావు అదంతా వాళ్ళ పాదాల చెంతన పెట్టు, నేనే వారే నీ కోరిక నెరవేరుస్తానని చెబుతారు వాళ్ళిద్దరు. మనం అలా ఎక్కడ చేస్తున్నాం? అలాగా చేయగలిగిన రోజు ప్రతి ఒక్కడు ఈ భూమండలం మీద యోగ్యుడే. అది తల్లి. చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు. శుభం తల్లి, నమస్కారం.